అవినీతి ఆరోపణలు కూడా ఇందుకు కారణమని తెలిపాయి. పీఆర్ఓల వ్యవస్థను సమూల మార్పులు చేయాలని, దానిని అవుట్సోర్సింగ్కి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. పీఆర్ఓల విషయంలో కొత్త విధానం తీసుకురావాలని, కార్పొరేట్ కమ్యూనికేషన్ పేరిట అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రైవేట్ సంస్థకు బాధ్యతలు అప్పగించాలని యోచిస్తోంది. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వ హయాంలో 4.5 ఏళ్ల కిందట సీఎం సహా 16 మంది మంత్రులకు పీఆర్ఓలను నియమించింది. పనితీరు, శాఖ స్వభావాన్ని బట్టి వీరికి 45,000 రూపాయల నుంచి 70,000 వరకు వేతనాలు ఇచ్చారు. భారీగా వేతనాలు తీసుకున్నా 4 చేతులా వెనకేసుకున్నారని వీరిపై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఒక్కో పీఆర్ఓపై ఒక్కో రకమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొందరి విషయంలో బహిరంగ విమర్శలు కూడా తప్పలేదు. దాంతో సంబంధిత మంత్రులు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. పీఆర్ఓలంటే మంత్రుల సమావేశాలు, నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రకటనల రూపంలో అందించాలి. అవి విధిగా అచ్చయ్యేలా సంబంధాలు నెరపాలి. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే వారికి మంత్రుల సమాచారం అందించాలి. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం చేసుకోవాలి. అయితే ఇటీవల వచ్చిన ఓ సినిమాలో పిఏ గారి ఎమ్మెల్యే అని, ఎమ్మెల్యే దగ్గర పనిచేసి ఎమ్మెల్యే కంటే కాస్ట్లీ ఇల్లు కట్టుకున్నాం అనే డైలాగులు పాపులర్ అయ్యాయి. కొంతమంది పీఆర్ఓలపై కూడా ఇటువంటి వ్యాఖ్యలే వెలువడ్డాయి. మంత్రులతో సమానంగా వీరి వ్యవహార శైలి ఉండేదని విమర్శలు వచ్చాయి. ప్రజాప్రతినిధులకు చెందిన వాణిజ్య ప్రకటనల జారీలోనూ 15 నుంచి 20% కమిషన్లు నొక్కినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆయా శాఖల నుంచి నేరుగా వాణిజ్య ప్రకటనలు గంపగుత్తగా జారీ చేయించి పెద్ద మొత్తంలో వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా శాఖల్లో చిన్నా చితకా సెటిల్మెంట్లు పీఆర్ఓలే చేశారు. అంతేనా, కొన్ని సందర్భాల్లో మంత్రుల అపాయింట్మెంట్లకు కూడా వసూలు చేసినట్లు విమర్శలు వెలువడ్డాయి. జిల్లాల నుంచి మంత్రులను కలవడానికి వచ్చిన ప్రముఖులకు ప్రత్యేక మర్యాదలతో ఇచ్చే అపాయింట్మెంట్లలోనూ చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇక మంత్రుల సమాచారం, కదలికలను నిరంతరం అధికారులకు చేరవేస్తూ నెలవారీ వసూళ్లు కూడా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో వారి అవినీతిపై సామాజిక మాధ్యమాల్లో కథలుగా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రెండో దఫా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పీఆర్ఓల వ్యవస్థను సంస్కరించాలని యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రులకు పీఎస్ల నియామకంలో రంగంలోకి దిగాలని ఇప్పటికే సీఎం నిర్ణయించుకున్నారు. తాజాగా పీఆర్ఓల విషయాన్ని కూడా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. పీఎల్ను నియమించుకునే అవకాశం మంత్రులకు ఇవ్వడం ఊరట. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేంద్రంలో మంత్రులకు పీఎస్లను తానే పీఎంఓ ద్వారా ఎంపిక చేశారు. కేసీఆర్ కూడా అదే బాటను నడుస్తున్నారు. ఓ యువ మంత్రి వద్ద గత హయాంలో పనిచేసిన పీఆర్ఓను చూస్తే అధికారులు కూడా బెంబేలెత్తారు. సదరు మంత్రి ప్రతి ఒక్కరితో సఖ్యతగా, కలుపుగోలుగా మసలుకుంటారని పేరుండగా పీఆర్ఓ మంత్రి కన్నా ఎక్కువ అధికార దర్పం ప్రదర్శించారని ఫిర్యాదులు ఉన్నాయి. మంత్రి సమావేశ వివరాలు అందించే విషయంలోనూ అహంకారం, పేజీలకు పేజీలు వెలువడేదని విమర్శలు ఉన్నాయి. సెటిల్మెంట్లతోనూ బాగానే వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పీఆర్ఓ మంత్రిని కల్పించినందుకు కూడా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా సచివాలయ జర్నలిస్టులందరి నెంబర్లు బ్లాక్లో పెట్టి వివాదాస్పదులయ్యారు. మరో మంత్రి వద్ద పనిచేసిన పీఆర్ఓ ఏకంగా పోలీసులకు వార్నింగ్ ఇవ్వడమే కాకుండా పలు సెటిల్మెంట్లలో ఆయన పాత్ర వెలుగులోకి వచ్చింది. ఇంకో మంత్రి పీఆర్ఓ అయితే మంత్రి నాకు బచ్పన్ కా దోస్త్, నేనెంత చెబితే అంత అని బాహాటంగా ప్రచారం చేసుకోవడం చర్చనీయాంశమైంది. కీలక ప్రజాప్రతినిధి వద్ద పీఆర్ఓ 4.5 ఏళ్లలో 10 కోట్ల రూపాయల దాకా వెనకేసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. మరో మంత్రి పీఆర్ఓ ఏకంగా ఎన్నికల ముందు సన్నాహక ఖర్చులోనే 2 కోట్లు లెక్క చెప్పకుండా తప్పించుకున్నట్లు సమాచారం. ప్రముఖ బిల్డర్ దగ్గర విశాలమైన అపార్ట్మెంట్ కొనుక్కున్న తర్వాత విషయం అర్థమై మంత్రే ఆయన్ను దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఒక మంత్రి పీఆర్ఓ చేతివాటాన్ని స్వయంగా ఆంధ్రజ్యోతే బయటపెట్టడంతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు.